బంగారం లాంటి మంగళసూత్రాలు. వాటిని కూడా చక్కగా ఎవరికైనా తత్వాన్ని చూపిస్తుంది. ఆ తత్వాన్ని చూపించే వేద విజ్ఞానానికి గుర్తు దీపం అంటే. మన పెద్దవాళ్ళు మనకి ప్రతి పని కూడా ఒక భావాన్ని లోపల పెట్టి మనకి నేర్పారు. ఎవరెవరో రకరకాలుగా శాస్త్రీయమైన ఒక నిర్వచనం ఉంది, తెలుసుకుంటే మంచిది. బట్ దట్స్ ఓకే. ముద్ర అంటారు. వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఇది ఉత్తర తిరుపతి అంటారు దీన్ని. శ్రీరంగానికి దక్షిణ జరిగితే, ఏ స్వామి నీకు నేను 1000 గంగాళాలు, అలాగే ఆగిపోయింది. ఇది విన్నారు రామానుజాచార్యుల వారు. అయ్యో గోదాదేవి, నీ తరఫున ఇప్పుడు మేం పెట్టాము, ఇది నీ మొక్కుని మేం తీర్చాము అని చెప్పారు. గోదాదేవి పాడిన పాటల్లో 27వ పాట పాడిన రోజున గోదాదేవి ఈ పాయసాన్ని గురించి చెప్పింది. పాయసం ఎలా వండాలో కూడా చెప్పింది. ఓ చిన్న ఈ మధ్యన కుకింగ్ పుస్తకాలు వస్తాయి చూడండి, అలాగే తిరుప్పావైలో గోదాదేవి పాయసం అంటే ఎలా ఉండాలి. మీకు ఎప్పుడైనా పాయసం చేయడం వచ్చునా? ఎంతమందికి తెలుసు పాయసం? మీకు ఎవరికి తెలియదా? ఎలా చేస్తారు మీరు పాయసాన్ని? తేడా లేకుండా ప్రపంచంలో అతి అధిక సంఖ్యాకులు చేసే ఏకైక వ్రతం ధనుర్మాస వ్రతం, గోదా కళ్యాణాల వ్రతం. దాని తర్వాత మిగతా వ్రతాలు. మన అదృష్టం కొద్దీ అలాంటి వ్రతం చేసే కుటుంబాల్లో పుట్టాం మనం. ఏమండి, ఇది మనకి గర్వకారణం కాదు. మనకి తెలుసో తెలియకో మన అమ్మ నాన్న, మన అమ్మమ్మ లేదా మన తాతయ్యలు వాళ్ళంతా మన కుటుంబాల్లో ఆ వ్రతాలు చేసి మనకు కూడా చక్కగా తెల్లవారుతూ ఉండగానే గుళ్ళో గంట కొట్టగానే పరుగులు పెట్టి పోయి వేడి వేడి పొంగలి తిని అలవాటు చేశారు. మా చిన్నప్పుడు ఊళ్ళో గంటలు కొడితే అంతా అక్కడ గుడి చుట్టూ తిరుగుతూ ఉండేవారిని పొద్దున్నే. ఇది ఒక సంపద మన జాతికి, మన దేశానికి. మనం కోరుకోకుండా అలాంటి కుటుంబాల్లో పుట్టడం అనేది మన నుదుట రాసి పెట్టిన ఒక అదృష్టం. అదే మనవాడు అంటుంటారు చూడండి, తంతే బూరెల గుట్టలో పడ్డట్టుగా పడ్డాం మనం ఈ కుటుంబాలు. ఇది మనందరి అదృష్టం. అదృష్టాన్ని అట్టే పెట్టుకుంటే ఉంటుంది, వదులుకుంటే పోతుందండి. మనం పట్టుకుంటే ఉంటుంది, మనం వదిలితే పోతుంది. అది పోగొట్టుకోకూడదు. ధనుర్మాస వ్రతం ఎక్కడ చేస్తే, గోదా కళ్యాణం ఎక్కడ జరిపితే అక్కడ పాడి పంట సంపదలు పెరుగుతాయి. సోది మణిమాడం తోన్రుమూర్ நீதியால் நல்ல பத்தர் வாழுமூர் நான் மறைகள் ఓడుమూర్ అంటారు. గోదాదేవి యొక్క వ్రతాన్ని చేసిన వాళ్ళందరూ కూడా ఆ సంపదలని పొందుతారు, సుఖాలని పొందుతారు. వాళ్ళ కుటుంబాల్లో ఆనందం కళకళలాడుతూ ఉంటుంది. అందుకే మన ఊళ్ళో ఈవేళ మళ్ళీ ధనుర్మాసం పూర్తయిపోతున్నా ఒకసారి ఈ గోదా రంగనాథుల కళ్యాణం చేద్దామండి అన్నారు మా రామారావు గారు. 22 సంవత్సరాల క్రితం చిన్నజీర స్వామి వారు ఇదే ఖమ్మం పట్టణంలో గోదాదేవి కళ్యాణం 30 రోజులు ఘనంగా పెవిలియన్ గ్రౌండ్లో చేయటం జరిగింది. దాని తదుపరి 22 ఏళ్ల తర్వాత మళ్ళీ త్రిదండి చిన్నజీర స్వామి వారిచే
మళ్ళీ ఈరోజు ఈ ధనుర్మాసం ముగింపు సందర్భంగా గోదారంగనాథ కళ్యాణం మన ఖమ్మం పట్టణంలో జరుగుతున్నది. దీన్ని వీక్షించి అందరూ ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని స్వామివారిని భక్త బృందం అంతా కోరుకున్నారు.